హలో ఫ్రెండ్స్, ది మైండ్ పాశుపతాస్త్రంలో ఈరోజు 15th చాప్టర్ ఖరీదైనవి ఆశించినప్పుడు అందుకు తగిన బిల్లు చెల్లించాల్సిందే. ఈ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. రెస్టారెంట్ కాన్సెప్ట్. మనం ఒక పెద్ద హోటల్లోకి వెళ్ళి ఖరీదైన భోజనం చేయాలని నిశ్చయించుకున్నాం. ఆహార పదార్థాల పట్టిక అంటే మెన్యూను చూసి మనకి ఏవేవి కావాలో ఆర్డర్ ఇస్తాం. వాటిలో మనకు కావలసిన ఆహార పదార్థాలు అతి ఖరీదైనవి, చాలా నాణ్యతమైన ఆహార పదార్థాలను ఆర్డర్ ఇస్తాం. ఇక్కడ మనం ఆర్డర్ ఇచ్చినవి ఖచ్చితంగా సప్లై చేయబడతాయి. మనకు ఇష్టమైన ఆహార పదార్థాలను వాటిలో శుభ్రంగా ఉన్నవి, ఖరీదైనవి ఏరిపోయి ఆర్డర్ ఇస్తాం. వాటిని చక్కగా భోంచేసి బిల్లు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. బిల్లు చూసి ఆశ్చర్యపోవటం అనేది చాలా మందికి జరుగుతున్నది. అయితే బిల్లు చెల్లించక తప్పదు. బిల్లు చెల్లించి ఆ రెస్టారెంట్ నుంచి బయటికి రావాల్సిందే. ఇక్కడ మనం 2 ఆధ్యాత్మిక కాన్సెప్ట్స్ చర్చించుకుందాం. మొదటి కాన్సెప్ట్, ఏమేమి ఆర్డర్ చేశామో అవి ఖచ్చితంగా మనకు సప్లై చేయబడతాయి. మనం ఆర్డర్ ఇచ్చేటప్పుడు చాలా స్పష్టంగా, క్లియర్గా ఏమి కావాలో చెప్తాము. మనం ఆర్డర్ ఇచ్చినవి మాత్రమే మన దగ్గరికి చేరతాయి. వాటిని మాత్రమే మనం స్వీకరిస్తాము. ఈ విశ్వం కూడా అంతే. ఈ విశ్వం ఒక పెద్ద రెస్టారెంట్ వంటిది. మనం ఆర్డర్ ఇచ్చినది ఖచ్చితంగా వస్తుంది అనే పరిపూర్ణమైన నమ్మకంతో ఉంటాము. చాలా స్పష్టంగా వస్తుంది అనే నమ్మకంతో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈ విశ్వం వాటిని అందిస్తుంది. రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ ఐటమ్స్ వస్తాయా, రావా అనే అపనమ్మకంతో అంటే డిస్బిలీఫ్తో ఎదురు చూడడం కదా. పూర్తి నమ్మకంతో ఆర్డర్ ఇచ్చినవి సప్లై చేయబడతాయి అని పూర్తి నమ్మకంతో ఎలా ఉంటామో ఆ మాదిరిగానే ఈ విశ్వానికి లేదా సబ్ కాన్షియస్ మైండ్కి లక్ష్యము లేదా సంకల్పం ద్వారా తెలియజేసినప్పుడు అంతే సంతృప్తి నమ్మకంతో ఎదురు చూడాలి. ఆర్డర్ ఇచ్చినవి వాటిని ఖచ్చితంగా పొందుతాం. ఈ పుస్తకంలో అంటే ది మైండ్ పాశుపతాస్త్రం అనే విషయాన్ని అనేక సార్లు పదే పదే చెప్పుకుంటూ వచ్చాం. యాక్చువల్లీ మనకి చాలా ఈజీగా అర్థమయ్యేటట్లుగా మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది మనకి వచ్చి తీరుతుంది అనే నమ్మకం, మన బిలీఫ్ సిస్టమ్ కనుక ఉంటే కనుక ఈ యూనివర్స్ మనకి అది ఇస్తుంది. అలా ఆ నమ్మకంతో మనం ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఏది కావాలో చాలా స్పష్టంగా నిర్ణయించుకున్న లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఈ విశ్వానికి అంటే సబ్ కాన్షియస్ మైండ్కు, ఇన్నర్ ప్రపంచానికో ఊహాశక్తి ద్వారా, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ద్వారా తెలియజేసినట్లయితే వాటిని చాలా ఖచ్చితంగా పొందుతాం అనే పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ఉండాలి అని చెప్తున్నారు. ఇక అది ఫస్ట్ కాన్సెప్ట్ అంటున్నారు. సో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని చాలా క్లారిటీతో, క్లియర్గా ఈ విశ్వానికి చెప్తే వస్తుంది అనే నమ్మకం కూడా మనకు అంత ఉండాలి. అది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ వచ్చి, జీవితంలో ఖరీదైనవి ఆశించినప్పుడు అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంది. రెస్టారెంట్లో ఖరీదైన ఆహార పదార్థాలు ఆర్డర్ ఇచ్చినప్పుడు వాటిని చక్కగా భోంచేసి వాటికి బిల్లు కట్టాల్సి వచ్చినప్పుడు నా దగ్గర డబ్బు లేదు అని చెప్తే ఎలా ఉంటుంది? ఆ బిల్లుకు సరిపడా డబ్బు చెల్లించగలిగినప్పుడే ఆర్డర్ ఇస్తాం కదా. దైనందిన జీవితంలోనూ అంతే. జీవితంలో ఎన్నెన్నో కావాలని వాంఛిస్తాం. పెద్ద పెద్ద లక్ష్యాలు, సంకల్పాలు పెట్టుకుంటాం. అందుకోసం మనం ప్రయత్నం, కృషి, సాధన చేయవలసి ఉంటుంది. సో సెకండ్ కాన్సెప్ట్ ఏమంటున్నారు? మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దానికి కావలసిన ప్రయత్నం, కృషి, సాధన మనం చేయవలసి ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ, సచిన్ టెండూల్కర్ మాదిరిగా ప్రపంచ స్థాయి క్రికెటర్ కావాలని లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఎంచుకున్నప్పుడు ఆ స్థాయిలోనే మనం సాధన, కృషి చేయవలసి ఉంది. నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయ్యే ముందర ఎన్నికల ప్రచారంలో దేశమంతా సుడిగాలి పర్యటనలు చేయలేదా? 65 సంవత్సరాలు పైబడిన వయసులో ఆయన అలుపు లేకుండా దేశంలోని అనేక నగరాలలో, ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 70 సంవత్సరాల వయసులో అలుపెరగని రీతిలో ఒక యోధుడిగా అమెరికా దేశమంతా తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదా? సో ఈ ఎగ్జాంపుల్స్ లో ఏం చెప్తున్నారన్నమాట, సచిన్ టెండూల్కర్ ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేసి ఎంతో డెడికేషన్ తో చేయబట్టి ఆ స్థాయిలోకి వెళ్ళాడు. అలానే ప్రైమ్ మినిస్టర్లు కానీ ఎనీ పొలిటీషియన్ ఆ స్థాయికి వెళ్ళాలి అంటే ఎంతో కష్టపడి ప్రచారం చేసి అందరికీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని అందరికీ
అర్థమయ్యేలాగా చెప్పి సో వాళ్ళు వాళ్ళ కృషి సాధన చేశారు అని చెప్తున్నారు. ఎందరో ఆధ్యాత్మిక గురువులు 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు పైబడిన దేశ విదేశాలు తిరిగి ధ్యానం, ఆధ్యాత్మిక ప్రచారాన్ని చేస్తుంటాం మనం చూస్తూనే ఉంటాం. సో ఈ మధ్య యాక్చువల్లీ ఇది మనం చాలా మంది చూస్తూ ఉన్నాము. స్పిరిచువల్ మాస్టర్స్ చాలా మంది పెద్ద పెద్ద అంటే సీనియర్ మాస్టర్సే వస్తున్నారు. వాళ్ళు ఏజ్ లో కూడా పెద్దవాళ్ళు అయినా కూడా పాపం 20 అవర్స్ 30 అవర్స్ ట్రావెల్ చేసి అన్ని చోట్లకి వచ్చి వాళ్ళకు ఉన్న విజ్డమ్ మనందరికీ షేర్ చేస్తున్నారు. అది కూడా దీనిలోకే వస్తుంది అంటున్నారు. యోధుడు, మహారథుడు, మహాయోగి, మహాజ్ఞాని కావాలంటే అందుకు తగిన శక్తి సామర్థ్యాలు మన అంతరంగ ప్రపంచంలో అంటే ఇన్నర్ వరల్డ్ లో ఇమిడి ఉన్నాయి. మనము యోధ, మహారథుడు, మహాయోగి లేదా జ్ఞాని కాగలం. కానీ అందుకు తగిన సాధన, అంకిత భావంతో కూడిన కృషి చేయవలసి ఉంది. కృషితో నాస్తి దుర్భిక్షం. సో మన ఇన్నర్ వరల్డ్ లో మనతో మనం కనెక్ట్ అయ్యి మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని సాధించగల శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయి. దానికి మనం చేయవలసింది ఏంటి అంటే కృషి అని. ఒక యోధుడు, మహారథుడు మరి సాధారణ సిపాయి మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుంది? ఒక సాధారణ స్థాయి సిపాయి మహారథుడి స్థాయిలో సాధన కృషి చేస్తే తను కూడా ఆ స్థాయికి చేరుకోగలడు. రత్నాకరుడు అనే బోయవాడు దారి దోపిడీలు చేసుకుంటూ జీవించే స్థాయి నుంచి మహారుషిగా పరిణామం చెంది వాల్మీకి మహర్షిగా ప్రసిద్ధి చెందాడు. మహాత్మా గాంధీని ఉదాహరణగా తీసుకోండి. ఆయన తన పోరాట పటిమతో అతి శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయలేదా? ఇలా ఎన్నో ఉదాహరణలు మనకు తెలుసు కదా. మన అంతరంగంలో అంటే ఇన్నర్ సెల్ఫ్ లో సర్వశక్తి సామర్థ్యాలు ఇముడ్చుకొని ఈ భూమి మీదకి జన్మించాం. ఒక సాధారణ సిపాయి స్థాయి నుండి మహారథుడి స్థాయికి చేరుకోవటానికి కృషి సాధన చేయవలసి ఉంటుంది. సో మనము ఏ స్థాయికి వెళ్ళాలి అనుకున్నా మనకి లేదు అనుకోవటానికి లేదు. ఆ శక్తి సామర్థ్యాలన్నీ మనలో ఉన్నాయి. దానికి కావలసిన మనం చేయవలసిన పని చేయాలి, అంతగా కష్టపడాలి అని చెప్పి చెప్తున్నారు. ఈ వర్తమాన కాలంలో ఇవాళ మనకు దాదాపు 1,00,000కు పైగా ఆధ్యాత్మిక గ్రంథాలను చదివే అవకాశం లభించింది. ప్రింటింగ్ టెక్నాలజీ మరి ఎలక్ట్రానిక్స్ వలన వేలాది ఆధ్యాత్మిక గ్రంథాలను చదివే అవకాశం మనకు లభించింది. ఈ కాల పరిణామంలో 50,000 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక పఠనం అనేది గొప్ప అవకాశం, ఒక గొప్ప వరం. సో ఇందులో ఏం చెప్తున్నారు అంటే మనకి అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ 20-30 ఇయర్స్ బ్యాక్ స్పిరిచువల్ బుక్స్ అనేవి కొన్ని ప్రింట్ అయ్యి మ్యాక్సిమం ఒక 10-15 బుక్స్ మాత్రమే ఎవరికైనా చదవడానికి వీలుగా ఉండేది. లైబ్రరీకి వెళ్తే ఇంకొన్ని బుక్స్ ఉండేవి. కానీ మనకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాపీ వచ్చేసిన తర్వాత ఎన్నో పుస్తకాలు మనకి ఎంతగానో పీడిఎఫ్ రూపంలో ఎన్నో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రింటింగ్ కూడా ఎక్కువ అయినాయి. సో ఇన్ని బుక్స్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మనం దాన్ని చక్కగా ఉపయోగించుకొని చదువుకొని విజ్డమ్ పెంచుకోవాలి అని చెప్తున్నారు. స్పిరిచువల్ బుక్ రీడింగ్ ఈజ్ ఏ స్విఫ్ట్ షార్ట్ కట్ టు ఎన్లైటన్మెంట్. లిండా గుడ్మెన్ చెప్పారు ఇది. ఆధ్యాత్మిక గ్రంథ పఠనం అనేది జ్ఞానోదయం పొందడానికి అతి త్వరగా కల దగ్గరి మార్గం. ది మైండ్ పాశుపతాస్త్రం అనే ఈ పుస్తకం కూడా ఒక ఖరీదైన భోజనం వంటిది. ఎన్నో ఆంగ్ల గ్రంథాల నుండి సేకరించిన సమాచారము మరియు ఎంతో పరిశోధన తర్వాత పొందిన సమాచారం ఆధారంగా వ్రాయబడుతున్న ఈ గ్రంథాన్ని చదవటం ఒక గొప్ప అవకాశమేనని ఖచ్చితంగా నమ్మకంగా చెప్పగలను. ఈ పుస్తకం నాకు తగిన మూల్యం చెల్లించాల్సిన తర్వాతే ప్రస్తుతం మీ చేతుల్లో ఉంది. జీరో టు హీరో, మామూలు స్థితి నుంచి ఉన్నత స్థితికి అనేది నెక్స్ట్ సెక్షన్. No matter where you are in the life, no matter what age you are, no matter what your education is, no matter what your financial situation is, it is never too late to follow your dream. మీరు జీవితంలో ఏ స్థాయిలో ఉన్నారనేది అప్రస్తుతం. మీరు ఏ వయసులో ఉన్నారనేది అప్రస్తుతం. మీరు ఏది చదివారు, మీ విద్యార్హతలు ఏమిటి అనేది అప్రస్తుతం. మీకు ఎంత ఇంటెలిజెన్స్ ఉంది అనేది అప్రస్తుతం. మీకు గల ఆర్థిక పరిస్థితులు ఏమిటి అనేవి కూడా అప్రస్తుతం. కానీ
మీ కలలను సాకారం చేసుకోవటానికి సమయం మించిపోలేదు. ఈ వర్తమానంలోనే మీ జీవితాన్ని మలుపు తిప్పుకోగల శక్తి సామర్థ్యాలు మీ అంతరంగ ప్రపంచంలోనే ఉన్నాయి. సో, మామూలుగా మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంక మనం ఎక్కడ చదువుతాము, అది మనకి వంట పట్టదనో, లేకపోతే ఈ టైంలో ఇంక నడవలేము, మేము ఏజ్ వచ్చేసింది అని చెప్పి ఎక్సర్సైజ్ చేయలేమనో, లేకపోతే ఏదైనా డాన్స్ అనో అనుకున్నప్పుడు అది మనం చేయలేము అని మనకు ఒక రకమైన చిన్న బిలీఫ్ సిస్టమ్ ఉంది. సో, దాన్ని మన ఏజ్‌తో కానీ, మన ఎడ్యుకేషన్‌తో కానీ, మన ఫైనాన్షియల్ స్టేటస్‌తో కానీ సంబంధం లేకుండా మనం ఏదైతే కావాలని అనుకుంటామో, దాన్ని మన ఆహ్, వర్తమానంలో అంటే ఇప్పుడు ఉన్న ఆహ్, కావాల్సినట్టు తెచ్చుకోవటానికి ఆ శక్తి సామర్థ్యాలన్నీ మనలోనే ఉన్నాయి అని చెప్తున్నారు. సాధారణ స్థితి నుండి అసాధారణ స్థితికి, మామూలు స్థితి నుండి హీరోగా మీ కలలను సాకారం చేసుకోవటానికి, మీ యొక్క లక్ష్యాలు లేదా సంకల్పాలను వాస్తవ రూపం చెందించుకోవటానికి మీలోని దైవ పదార్థం అంటే సబ్‌కాన్షియస్ మైండ్ అన్ని వేళల్లోనూ సిద్ధంగా ఉంటుంది. సో, మనకి ఏదైనా కావాలంటే అంటే మన ప్రస్తుత స్థితి ఎలా ఉన్నా కూడా, మనం దేనికైతే ఏ స్థితికి ఎదగాలనుకుంటున్నామో, ఆ స్థితికి వెళ్ళటానికి కావాల్సిన అన్నీ మనలోని మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోనే ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ పుస్తకంలో అనేక సార్లు ఉదహరించిన హీరోలు సున్నా స్థితి నుండి హీరో స్థాయికి ఎదిగిన వారే. 'సచిన్ టెండూల్కర్', 'ఎంఎస్ ధోని', ఏపీజే అబ్దుల్ కలాం, 'నెల్సన్ మండేలా', 'మహాత్మా గాంధీ', 'మదర్ తెరెసా', 'అబ్రహం లింకన్', 'బారక్ ఒబామా', 'డొనాల్డ్ ట్రంప్', 'ధీరూభాయ్ అంబానీ', 'బిల్ గేట్స్', 'స్టీవ్ జాబ్స్', 'ఐన్‌స్టీన్', 'లతా మంగేష్కర్', 'ఎంఎస్ సుబ్బలక్ష్మి', 'ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్', 'సర్దార్ వల్లభాయ్ పటేల్', 'నరేంద్ర మోడీ', ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 'యోగి ఆదిత్యనాథ్' ఇలా ఎందరో మహానుభావులు సున్నా స్థాయి నుండి హీరోలయిన వారే. ఇలా ఎంతోమంది ప్రముఖులని ఎగ్జాంపుల్స్ ఈ పుస్తకంలో చెప్తూ ఉన్నారు కదా! దాన్నే మళ్ళీ చెప్తున్నారు. రిమైండ్ చేస్తున్నారు మనకి. సో, ఏ ఏ స్థాయిలో ఉన్నా పై స్థాయికి వెళ్ళటానికి కానీ, ఉన్నతమైన స్థాయికి వెళ్ళటానికి కానీ, మనం ముందు పెట్టుకోవాల్సింది మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దానిలో క్లారిటీ తెచ్చుకోవటం. దానికి కావాల్సిన కృషి, సాధన చేయటం. ఈ లక్ష్యము లేదా సంకల్పం అనేది ఉన్నతమైనది ఎంచుకోవాలి. దానిని ఊహాశక్తి ద్వారా అంతరంగ ప్రపంచానికి తెలియచేయాలి. అలా తెలియచేసినప్పుడు తప్పనిసరిగా కృషి, సాధన, దృఢమైన నిశ్చయం, అంకిత భావం ద్వారా మనం హీరోలుగా తయారవ్వగలం. వాటెవర్ సర్కమ్‌స్టాన్సెస్ యూ ఆర్ బోర్న్ ఇంటు, వాటెవర్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్ యూ హ్యాడ్ ఆర్ డిడ్ నాట్ హావ్, యూ కమ్ హియర్ టు మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. And no matter where you are now, you are fully equipped with everything you need to do it. మీరు ఎలాంటి కుటుంబ పరిస్థితుల్లో జన్మించినా సరే, మీ జీవితంలో ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా సరే, మీకు చదువు ఉన్నా లేకపోయినా సరే, మీరు ఎంచుకున్న లక్ష్యాలను, సంకల్పాలను సాధించి, వాటి ద్వారా జీవితానుభవాలను ఆస్వాదించడానికే ఇక్కడ జన్మ తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉంటున్నారు అనేది ప్రస్తుతం. మీరు జీవితంలో ఏది లక్ష్యంగా చేసుకొని దాన్ని నెరవేర్చాలనుకుంటున్నారో, దానిని సాధించగల సర్వశక్తి సామర్థ్యాలు మీలో ఇముడ్చుకొని ఉన్నాయి. సో, మనం ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా అది ఆహ్, ఫిజికల్ హెల్త్ రూపంలో కానీ, ఫైనాన్షియల్ రూపంలో కానీ, ఇంకా ఎటువంటి స్టేజ్‌లో ఉన్నా కూడా మనం నిజంగా కనుక ఆహ్, చక్కని గోల్స్ పెట్టుకుంటే, లక్ష్యాలను ఎంచుకుంటే, ఆ స్థాయికి వెళ్ళటానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు మనలోనే ఇముడ్చుకొని ఉన్నాము. దానికి ఆహ్, ఆ లక్ష్యాన్ని నెరవేరటానికి మనం కష్టపడాలి అని చెప్తున్నారన్నమాట. మీ యొక్క లక్ష్యాలు, సంకల్పాలే మిమ్మల్ని నడిపించే చోదక శక్తిగా పనిచేస్తాయి. జీవితంలో ఎన్ని కష్టాలు, అవమానాలు, దుఃఖాన్ని ఇప్పటి వరకు అనుభవించినా సరే, ఈ వర్తమానం ద ప్రెజెంట్ మూమెంట్‌లో ఎరుకలో మీ జీవితాన్ని మలుపు తిప్పుకోవచ్చు. సో, మనం అసలిక్కడ భూమి మీదకి ఎందుకొచ్చాము అంటే, ఈ ఎక్స్‌పీరియన్సెస్ తెచ్చుకొని, దాని నుంచి మనము జీవితానుభవాలను ఆస్వాదించడం ద్వారా, మన విజ్డమ్ పెంచుకోవటం కోసం మనకిక్కడ జన్మ తీసుకున్నామని చెప్తున్నారు. సో, ఆహ్, మనం అంటే ఇప్పటి వరకు పాస్ట్‌లో ఎటువంటి కష్ట నష్టాలు అనుభవించినా కూడా,
ఈ ప్రెజెంట్ మూమెంట్లో మనం అవేర్నెస్లో ఉండి మన చేసే పని మాట ప్రతి మన కర్మలన్నిటి మీద మనం అవేర్నెస్గా ఉంటే మనం ఎలా లైఫ్ని టర్న్ చేసుకోవాలనుకుంటున్నామో అలా టర్న్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఈ జీవితం నిరంతరము మార్పులకు లోనవుతూనే ఉంటుంది. సో, ఇది యాక్చువల్లీ చాలా సార్లు వింటూ ఉంటాం కదా! లైఫ్‌లో ఒకటే కాన్‌స్టెంట్ ఏంటి అంటే చేంజ్ అని. సో, ఇది మళ్ళీ చెప్తున్నారు. సో, ఎప్పుడూ నిరంతరము మార్పులకు లోనవుతూనే ఉంటుంది. మీరు చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తుంది. మీరు పోగు చేసుకుంటున్న డబ్బుని ఒక్కొక్కసారి పోగొట్టుకోవాల్సొస్తుంది. అకస్మాత్తుగా ఒక వ్యాధి సంక్రమించవచ్చు. అనూహ్యమైన రీతిలో ప్రమాదం జరగవచ్చు. ఇలా అనుకోని సంఘటనలు ఎదురవ్వవచ్చు. కానీ మీ అంతరంగ ప్రపంచం సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ఎప్పటికీ మీలోనే ఉంటుంది. కనుక ఈ క్షణంలో మీ జీవితంలో ఏది కావాలంటే దాన్ని సృష్టించుకోవచ్చు. సో, లైఫ్‌లో చేంజ్ అనేది కాన్స్టెంట్ కదా! సో, ఎటువంటి చేంజ్ వచ్చినా కూడా, అది చిన్న చేంజ్ అయినా, పెద్ద చేంజ్ అయినా కూడా వచ్చినప్పుడు కూడా, మనం ఎప్పుడూ మన సబ్‌కాన్షియస్ మైండ్‌తో కనెక్ట్ అయ్యే ఉంటే కనుక, మనకి ఏది కావాలనుకుంటున్నామో ఆహ్, దాన్ని పాజిటివ్‌గా స్పిన్ చేసుకునే ఆప్షన్స్ మనలోనే ఉన్నాయి అంటున్నారు. లక్ష్యాన్ని ఎంచుకోవటం, ఊహాశక్తితో పాటు ఫీలింగ్స్, ఎమోషన్స్‌తో కలలు కనడం, మీరు వాంఛించినవి ఇప్పటికే మీ మనోక్షేత్రంలో జరిగినట్లుగా కలలు కనటం అనే ప్రక్రియను విశ్వసించటం అనేవి ఈ వర్తమానంలో మీరు చేయగలిగినవి. వాటిని అమలు చేయటం ద్వారా ఎప్పటికప్పుడు మీ జీవితంలో ఏది కావాలంటే దాన్ని సృష్టించుకునే శక్తిని కలిగి ఉన్నారు. మీ జీవితానికి మీరే హీరోలు. సో, ఈ బుక్‌లో మొదటి నుంచి చెప్తున్నది ఏంటి అంటే, మనం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, దాన్ని ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో విజువలైజ్ చేసుకోవాలి. అంటే ఎలాగా? మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, దాన్ని అది మనకు ఆల్రెడీ వచ్చేసినట్లుగా, దాన్ అది వచ్చిన తర్వాత మనం దాన్ని మన ఫ్యామిలీ మెంబర్స్‌తోనూ, ఫ్రెండ్స్‌తోనూ ఎలా స్పెండ్ చేస్తున్నాము. వచ్చినప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంటుంది? సో, తర్వాత మనం దాని ద్వారా ఈ కమ్యూనిటీకి ఏమి ఇస్తున్నాము? సో, ఇవన్నీ కూడా విజువలైజ్ చేసుకుంటూ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో కనుక ఉంటే, అది జరుగుతుంది అని అంత దాని మీద నమ్మకం కూడా బిలీఫ్‌తో ఉంటే ఆటోమేటిక్‌గా అది మనకి రియాలిటీలోకొస్తుంది అని చెప్తున్నారు. ఇతరులతో పోల్చుకోకండి. డోంట్ కంపేర్ యువర్‌సెల్ఫ్ విత్ అదర్స్. ఇది నెక్స్ట్ సెక్షన్. Do not compare with anyone else because you have a great potential inside you that no one else on the planet has. Let go of all limiting thoughts of what you think is possible for you, and open your mind to all possibilities. You are a hero to your life. You make your reality according to your beliefs. మీ అంతరంగంలో గొప్ప శక్తి సామర్థ్యాలు ఇమిడి ఉన్నాయి. కనుక మీరు ఎవ్వరితోనూ పోల్చుకోకండి. ఈ భూప్రపంచంలో మీకు మీరే సాటి. ఎవరికి వారే సాటి. మీకు గల పరిమితులతో కూడిన ఆలోచనలను త్యజించి విశాలమైన దృక్పథంతో గొప్ప ఆలోచనలు, ఉన్నతమైన లక్ష్యాలు లేదా సంకల్పాలను ఎంచుకుని ముందుకు సాగండి. అన్నింటినీ సాధించండి. మీ యొక్క జీవితానికి మీరే హీరో. మీరు ఎంత మేరకు నమ్మకాలను కలిగి ఉంటారో, ఆ మేరకు దేనినైనా సృష్టించుకోగలరు. ఉన్నత లక్ష్యాలను సాధించగలం అనే వజ్ర సంకల్పాన్ని కలిగి ఉండండి. సో, ఇక్కడేం చెప్తున్నారు అంటే, మనము ఎప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. సో, మనకి మనమే స్పెషల్. సో, మన లైఫ్‌కి మనమే హీరో. అది అంటే అందరికి అది కొంచెం అందరికి మనకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. అంటే మన లైఫ్‌ని మనకు కావాల్సినట్లుగా మలుచుకునే అది ఎలా వస్తుంది అంటే మన ఆలోచనల నుంచే వస్తుంది. మన ఆలోచనల్ని మనము కనుక ఆహ్, ఉన్నత లక్ష్యాలను సాధించాలి అని పెట్టుకొని, దాని వైపే మన బిలీఫ్ కూడా ఎక్కువ నమ్మకాన్ని ఉంచితే కనుక ఆటోమేటిక్‌గా మనం సంకల్పాన్ని గ్యారంటీగా ఆహ్, మేనిఫెస్ట్ చేసుకోగలము. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఉన్నత లక్ష్యాలను సాధించగలము అనే వజ్ర సంకల్పాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక గోల్ పెట్టుకున్నప్పుడు, ఆ గోల్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని కొన్ని రోజులు ఎంజాయ్ చేసి నెక్స్ట్ గోల్ అలా పెట్టుకుంటూ ఎప్పుడు కాన్స్టెంట్‌గా ఉన్నత లక్ష్యాలను సాధించాలి అనే సంకల్పంతో ఉండాలి అని చెప్తున్నారు. యూ ఆర్ ఎ కో-క్రియేటర్ విత్ ద గాడ్. With the God, you are a co-creator with the God, the universe.
సో ఇక్కడ గాడ్ అన్నా, యూనివర్స్ అన్నా, ఆల్ దట్ ఈస్ అన్నా ఒకే విధంగా వాడుతూ ఉంటారు. ఆల్ దట్ ఈస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ఏ డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ హౌ యు ఆర్ ప్రెసెంట్లీ యూజింగ్ యువర్ generative power. This includes your health, the quality of your relationships, your material status, your work, and all experiences. దేవుడు లేదా మహామూల చైతన్యంతో పాటు సహ సృష్టికర్తలుగా మీరు ఉంటున్నారు. జీవితంలో మీరు ఇప్పుడు అనుభవిస్తున్నవి అన్నీ కూడా మీ యొక్క సృజనాత్మక శక్తి చేత సృష్టించబడినవి. మీ యొక్క ఆరోగ్యము, మానవ సంబంధాలు, మీ యొక్క ఆస్తిపాస్తులు, మీ వృత్తి, మీ యొక్క వ్యవహారం అన్నీ కూడా మీ యొక్క సృష్టే. సో మనకి ప్రెజెంట్లో మనం దేన్నైతే అనుభవిస్తున్నామో, ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అవన్నీ కూడా మన థాట్స్ నుంచి వచ్చినవే అని చెప్తున్నారు. అది మనకి హెల్త్లో కానీ, రిలేషన్స్లో కానీ, ఫైనాన్షియల్లో కానీ ఏదైనా సరే కూడా మనం ఒక టైంలో మన ఆలోచనలో అలా ఆలోచించాము కాబట్టే ఈ ప్రెజెంట్ మూమెంట్లో దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఈ ప్రెజెంట్ మూమెంట్లో మనకు థాట్స్ ఎలా ఉంటాయో అది మన ఫ్యూచర్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. మనం వాంఛించిన వాటన్నింటినీ సృష్టించే శక్తి మనలోనే ఉన్నది. అటువంటప్పుడు ఉన్నతోన్నతమైన లక్ష్యాలు లేదా సంకల్పాల్ని ఎందుకు ఎంచుకోకూడదు? మనం ఖరీదైన వాటిని ఆశించినప్పుడు దానికి తగిన కృషి, సాధన, పట్టుదల కూడా అమలుపరచవలసి ఉంటుంది. మనం వాంఛించిన వాటిని ఎలా సృష్టించగలం? ఏ విధంగా సబ్కాన్షియస్ మైండ్కి తెలియపరచాలి అనే అంశాలు ఈ పుస్తకంలో చర్చించబడ్డాయి. చాలా అభ్యాసాలు అంటే ఎక్సర్సైజెస్ ద్వారా వాస్తవ రూపం మేనిఫెస్టేషన్ చెందించే విధానాలను తెలియజేస్తూ ఉన్నాము. సో ఈ బుక్లో చాలా ఎక్సర్సైజెస్లో చెప్పారు కదా, ఇలానే మెడిటేషన్ చేస్తూ మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాని మీద క్లారిటీ తీసుకుని వచ్చి ఆ తర్వాత అది జరిగిపోయినట్లుగా దాని ఫలితాలని దాన్ని ఫ్రూట్స్ అన్నిటిని ఎంజాయ్ చేస్తున్నట్లుగా మనం ఊహించుకుని అది అంతా జరిగిపోయినట్లుగా మనం కంప్లీట్గా దాన్ని నమ్మి ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనే వాటిని పక్కన పెట్టేసి అది జరిగిపోయినట్లుగా ఈ యూనివర్స్కి వదిలేస్తే అది దాని మీద అంత నమ్మకం ఉంచుకోవాలి. అలా నమ్మకం ఉంచినప్పుడు మనకి ఇన్‌ట్యూషన్స్ వస్తాయి. లేదా ఒక రకమైన గైడెన్స్ పక్కన వాళ్ళని ఈ ఇన్‌ట్యూషన్స్ కంటే లాస్ట్ టైమ్ ఒకళ్ళు చెప్పారు కదా, మనకి అనిపించొచ్చు, కనిపించొచ్చు, వినిపించొచ్చు ఈ ఇన్‌ట్యూషన్స్. సో ఈ గైడెన్స్‌ని మనం ఫాలో అవుతూ చక్కగా కృషి చేస్తూ, సాధన చేస్తూ ఉంటే కనుక మనం అనుకున్నది గ్యారంటీగా మేనిఫెస్ట్ చేసుకోగలము. ఈ బుక్‌లో దాని గురించే చెప్పారు కాబట్టి మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేస్తూ ఉంటున్నారు. ఇఫ్ యూ వాంట్ ద బెస్ట్ ద వరల్డ్ హ్యాస్ టు ఆఫర్ ద వరల్డ్ యువర్ బెస్ట్. నీల్ డొనాల్డ్ వాల్ష్ అన్న ఇది స్టేట్మెంట్. ఈ ప్రపంచం నుండి అత్యున్నతమైనది దాన్ని మీరు వాంఛించినప్పుడు మీరు కూడా అంతే స్థాయిలో అత్యున్నతమైనది ఈ ప్రపంచానికి ఇవ్వవలసి ఉంటుంది. మనకి ది బెస్ట్ ఏమైనా కావాలి మనకి అనుకున్నప్పుడు లేదా మనకు ఒక ఉన్నతమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యానికి కావాల్సినట్టుగానే మనం ఎంత అయితే ఇవ్వగలమో, ఎంత కృషి చేయగలమో, ఎంత కష్టపడగలమో అంత మనం అక్కడ పెట్టాలి అని సాధనలో పెట్టాలి అని చెప్తున్నారు. ఈ మహాపరివాక్యాన్ని ఈ పుస్తకంలో 2-3 సార్లు ఉదహరించాం. ఇక్కడ ఎక్కువగా చర్చించుకోవడం లేదు. ది మైండ్ ఒక మంచి పుస్తకం. ఇది ఖరీదైన పుస్తకం. మీ జీవితంలో ఎంతో మార్పును కలిగించే పుస్తకం. ఇఫ్ యూ వాంట్ ద బెస్ట్ అనే సూత్రం ఆధారంగా ఈ గ్రంథం రాయబడింది. సో ఇఫ్ యూ వాంట్ ద బెస్ట్ ద వరల్డ్ హ్యాస్ టు ఆఫర్ ద వరల్డ్ యువర్ బెస్ట్ అనే సెంటెన్స్ 2-3 సార్లు చెప్పారు కదా, అదే మళ్ళీ రిమైండ్ చేస్తున్నారు. దెర్ ఈస్ ఎనఫ్ ఫర్ ఎవ్రీ వన్ ఇఫ్ యూ బిలీవ్ ఇట్. ఇఫ్ యూ కెన్ సీ ఇట్, ఇఫ్ యూ యాక్ట్ ఫ్రమ్ ఇట్, ఇట్ విల్ షో అప్ ఫర్ యూ. దట్ ఈస్ ద ట్రూత్. మీరు విశ్వసించినట్లయితే, సరి అయిన దృష్టితో చూసినట్లయితే, అందుకోసం మీరు కృషి చేసినట్లయితే ఈ భూమిపైన ప్రతి ఒక్కరికి సరిపడా ఐశ్వర్యాలు, సంపద ఉన్నాయి. ఇది ఒక సత్యం. మీరు ఒక గొప్ప ఉన్నతమైన లక్ష్యాన్ని లేదా సంకల్పాన్ని ఎంచుకుని దానికోసం కృషి చేసినప్పుడు దానిని అందించడానికి ఈ విశ్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అయితే ఏది కావాలో, ఏ లక్ష్యాల్ని, సంకల్పాల్ని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాల్సింది మీరే.
సో ఈ యూనివర్స్ లో ఎప్పుడు కూడా ఇన్ఫైనైట్ గా రిసోర్సెస్ ఉన్నాయి. అది మనకి ఆ, ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అనే క్వశ్చన్స్ పెట్టు, మనకి దాని మీద క్లారిటీకి మాత్రం కావాలి అని చెప్తున్నాయి. సో అది ఏది కావాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి అని. ద బిగ్గర్ ద ఆబ్స్టికల్స్ అండ్ ద ఛాలెంజెస్ ఆర్ ద బిగ్గర్ ద గోల్స్ అండ్ ద intents, the bigger your success will be, and the closer you are to achieving it. Life is a challenge. Challenges and obstacles present all of us with the opportunities to grow and improve and learn and step outside our comfort zone and experience what life truly has to offer. లక్ష్యాలు లేదా సంకల్పాలు, ఆటంకాలు, సవాళ్లు ఎంత పెద్దవైతే వాటి ద్వారా పొందే విజయాలు కూడా అంతే పెద్దవిగా ఉంటాయి. వాటిని దృఢ చిత్తంతో ఎదుర్కొంటూ ముందుకు సాగినప్పుడు పెద్ద పెద్ద విజయాలను అందుకుంటాం. జీవితం ఒక సవాలు వంటిది. ఆటంకాలు, సవాలుతో పాటు మంచి అవకాశాలు కూడా వాటి వెంట వస్తాయి. ఈ అవకాశాలతో పాటే మనం వృద్ధి చెందుతాం. ఎన్నో విషయాలను నేర్చుకుంటాం. ఎన్నో జీవితానుభవాలను పొందుతాం. సుఖం అనే పరిధి నుండి బయటపడినప్పుడు మాత్రమే జీవితంలో ఎన్నెన్నో విలువైన అనుభవాలను పొందుతూ ఉంటాం. సో ఈ కంఫర్ట్ జోన్‌లో నుంచి బయటకు వచ్చి మనం రిస్క్ తీసుకున్నప్పుడు దాని నుంచి వచ్చే ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి కదా! సో దానివల్ల పాఠాలు నేర్చుకుంటాం. ఆ పాఠాల నుంచే మనం జ్ఞానాన్ని కూడా నేర్చుకుంటామని చెప్తున్నారనమాట. సో అసలు మనం ఈ భూమి మీదకి వచ్చినదే ఈ ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ చేయటాని కోసం కదా! అదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. పాశుపతాస్త్రం అనేది దివ్యాస్త్రాల్లో అన్నిటికంటే చాలా విలువైనది. మరి దానిని పొందాలంటే విలువైన కృషి, సాధన చేపట్టవలసి ఉంటుంది. సాధన అనేది ఏదీ లేకుండా అలా ఊరకనే పాశుపతాస్త్రం ఇవ్వబడదు. దానిని పొందటానికి గల కృషి, సాధన చేయవలసి ఉంటుంది. ఎంతో చెమటోడ్చిన తర్వాత మాత్రమే మనం విలువైనవి, గొప్పైనవి, మరి ఖరీదైన వాటిని పొందగలము. సో మనకేదైనా గోల్ పెద్దది పెట్టుకున్నప్పుడు కానీ, మనకేదైనా కావాలి అని అనుకున్నప్పుడు కానీ, దానికి కావాల్సిన కృషి, సాధన మాత్రం చాలా కష్టపడి చేయాల్సిందే అని చెప్తున్నారు. ఇఫ్ యూ సే యూ ఆర్ వర్తీ, యూ ఆర్. ఇఫ్ యూ సే యూ ఆర్ నాట్ వర్తీ, యూ ఆర్ నాట్. ఈదర్ వే యూ విల్ లివ్ ఇంటూ యువర్ స్టోరీ. యద్భావం తద్భవతి. మీ భావం ఎలా ఉంటుందో మీ గతి కూడా అలానే ఉంటుంది అని విన్నాం కదా! మిమ్మల్ని మీరు విలువలేని వ్యక్తిగా ఎంచినట్లయితే విలువలేని వారుగానే తయారవుతారు. మిమ్మల్ని మీరు విలువైన వ్యక్తిగా ఎంచినట్లయితే విలువైన వారుగానే తయారవుతారు. మీరు ఏ విధంగా ఎంచినా సరే అలానే మీరు ఇమిడిపోతారు. సో మన లైఫ్ స్టోరీని మనమే రాసుకుంటున్నాం. సో ఆ స్టోరీలో దాన్ని మనము ఎంతో చాలా వర్త్ ఉన్న వాళ్ళలాగా మనం అనుకుంటూ ఉంటే కనుక ఆటోమేటిక్‌గా మనం చాలా ఆహ్, ఆహ్, విలువైన వ్యక్తిగా ఉంటాం. లేదు మనం చేయలేమనో, వి డోంట్ వాల్యూ దట్ మచ్ అని మనం గట్టిగా అనుకుంటూ ఉంటే మన లైఫ్ కూడా అలానే ఉంటుంది అని చెప్తున్నారు. మన ఆలోచనలే మన వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి. మన అంతరంగంలో అపారమైన శక్తి సామర్థ్యాలు ఇమిడి ఉంటున్నప్పుడు మనల్ని మనం తక్కువ అంచనా చేసుకోవడం వలన అల్పమైన ప్రకంపనలను మన లోపల ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఏ పరిస్థితిలోనూ నిరాశాకర ధోరణిని తక్కువగా ఎంచడం వంటివి కలిగి ఉండకూడదు. సో మన స్టోరీని మనమే రాసుకుంటున్నాం కాబట్టి ఎప్పుడూ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్‌లో ఉండాలి. సో ఆహ్ లోవర్ వైబ్రేషన్స్‌లో ఉండటం వల్ల మనము అటువంటి సినారియోస్‌ని, సిట్యుయేషన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాము అని చెప్తున్నారు. ఖరీదైనవి వాంఛించినప్పుడు ఖరీదైన, సమృద్ధికరమైన ఆలోచనా ధోరణిని కలిగి ఉండవలసినది. ఇప్పటికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉదాహరణగానే తీసుకుందాం. 1990 శతాబ్దంలో డొనాల్డ్ ట్రంప్ కొన్ని వేల కోట్ల డాలర్లు పోగొట్టుకున్నారు. అయినా అమెరికా ప్రజలు డొనాల్డ్ ట్రంప్‌ని వ్యాపార సామ్రాజ్యం అంతమైపోయింది అన్నారు. డొనాల్డ్ ట్రంప్ వ్యాపార సామ్రాజ్యం ముగిసిపోయింది. కానీ ఆయన బిలియనీర్ మైండ్ మాత్రం అలానే ఉంది. $1 బిలియన్ కేవలం 2 సంవత్సరాల్లోనే వేల కోట్ల డాలర్లుగా సంపాదించేశారు.
మనం లక్షాధికారి కావాలంటే మన ఆలోచన ధోరణి లక్షల్లోనే ఉండాలి. మనం కోటీశ్వరుడు కావాలని వాంఛించినప్పుడు ఆలోచన ధోరణి కోట్లలోనే ఉండాలి. వందలు, వేల, కోట్ల రూపాయల లక్ష్యంగా పెట్టుకుంటున్నప్పుడు మన ఆలోచన ధోరణి కూడా వందలు, వేల కోట్ల రూపాయల్లో ఉండాలి. సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో మన థాట్ ప్రాసెస్ కూడా అలానే ఉండాలి అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ చెప్పారు, అది చూద్దాం. ఊహాశక్తితో సాహసం చేయటం అంటే అడ్వెంచర్, మన విజువలైజేషన్తో అడ్వెంచర్ చేయటం అన్నమాట. ఈ అభ్యాసం యొక్క ప్రధాన ఉద్దేశం బిగుసుకుపోయిన నమ్మకాలు, ఆలోచన ధోరణి నుండి బయటపడటం. సామాజిక స్పృహ అంటే సోషల్ కాన్షియస్ నుండి బయటపడటము, లేదా పరిమితమైన ఆలోచన ధోరణి లిమిటెడ్ థింకింగ్ నుండి అపరిమిత ఆలోచన ధోరణికి అంటే అన్లిమిటెడ్ థింకింగ్ కి ప్రవేశించడం వంటివి. సో మన ఆలోచనల్లో అడ్వెంచరస్ గా ఎలా ఆలోచించాలి అని చెప్తున్నారు. ఇలా మానసిక చిత్రీకరణ అంటే విజువలైజేషన్ చేస్తే ఎలా ఉంటుంది? వాట్ వుడ్ ఇట్ బి ఇఫ్ ఐ విజువలైజ్ లైక్ దిస్ అనే ప్రయోగాన్ని ఈ అభ్యాసంలో సాధన చేద్దాం రండి. ఎన్నో రకాలుగా పరిమిత ఆలోచనలు అంటే లిమిటెడ్ థాట్స్ ఆర్ బిలీఫ్స్ తో పరిమిత నమ్మకాలను మనల్ని బంధించేస్తున్నాయి. వాటి పర్యవసానంగా జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. మన గ్రోత్ లేదు లైఫ్ లో అంటే మనము లిమిటెడ్ గా ఆలోచించడం వల్ల కానీ, లిమిటెడ్ బిలీఫ్ సిస్టమ్ కలిగి ఉండటం వల్ల కానీ జరుగుతుంది అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. భార్యాభర్తలు విడాకులు తీసుకుని 10 సంవత్సరాలు అయింది, మళ్ళీ కలిసి జీవిస్తే అనేది ఒక ఎగ్జాంపుల్ అంట. క్యాన్సరు, బ్రెయిన్ ట్యూమరు, గుండె జబ్బు లేదా ఇంకేదైనా వ్యాధిని నయమైపోయినట్లు చిత్రీకరణ చేస్తే అది రెండో ఎగ్జాంపుల్. ఏది హెల్త్ ప్రాబ్లం పోయినట్లుగా. మామూలు కారును కలిగి ఉన్నాం, మరి ఇప్పుడు బిఎండబ్ల్యూ లేదా ఆడీని కలిగి ఉన్నట్లయితే ఒక మహిళ ఆర్థిక పరిస్థితి ఎలా అయినా ఉండని కానీ ఒక 10 కేజీల బంగారాన్ని కలిగి ఉన్నట్లు చిత్రీకరణ చేస్తే, సో మన ఫైనాన్షియల్ గా ఎంత తక్కువలో ఉన్నా కూడా ఒక 10 కేజీస్ గోల్డ్ ఉంది అన్న ఆలోచన వస్తే కనుక ఎలా ఉంటుంది? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహణ చేస్తున్నట్లుగా చిత్రీకరణ చేస్తే, ఇక్కడ చదువుతున్న బీటెక్ విద్యార్థి హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుతున్నట్లుగా లేదా ఐఏఎస్, ఐపీఎస్ సాధించినట్లుగా చిత్రీకరణ చేస్తే, ఇలా ఒక 6 ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట. ఇవన్నీ కనుక వాళ్ళు విజువలైజ్ చేసుకుంటే పైన ఉదహరించిన వాటిల్లో మనలో ఎక్కువ శాతం మంది వాటిని అస్సలు ఊహించం. ఇప్పుడు వాటిలో మీకు నచ్చిన దాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రయోగం చేస్తే ఎలా ఉంటుంది? దాన్ని ఈ అభ్యాసంలో సాధన చేద్దాం. సుఖాసనంలో హాయిగా కూర్చుని 2 కళ్ళు మూసుకొని 3 లేదా 4 నిమిషాలు దీర్ఘమైన శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ వదలండి. చక్కగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మామూలు ఆలోచన ధోరణి భిన్నంగా ఒక పెద్ద లక్ష్యాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు 1000 కోట్ల రూపాయల కంపెనీని స్థాపించుట, ఒక యోగిగా ఈ జీవితాన్ని అంకితం చేయుట, ప్రపంచ స్థాయి క్రికెటర్ లేదా క్రీడాకారు అయినట్లుగా, ఆడి కారు లేదా బిఎండబ్ల్యూని సొంతం చేసుకుంటున్నట్లుగా. దాన్ని లక్ష్యాన్ని మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మన అసలు మనం గోల్ కూడా చాలా గట్టిగా పెద్దగా పెట్టుకుని క్లారిటీ తెచ్చుకోవాలన్నమాట. అది అది మనకు ఉన్నట్లుగా ఊహించుకుంటూ దానిని ఇప్పటికీ జీవితానుభవాలుగా పొందినట్లుగా చిత్రీకరణ అంటే ఎమోషన్స్ అండ్ విజువలైజేషన్స్ తో కలలు ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ తో విజువలైజ్ చేసుకుంటూ కలలు కనండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే, విడాకులు తీసుకుని 10 సంవత్సరాలు అయి మళ్ళీ భార్యాభర్తలు కావాలని కలుసుకోవాలని అనిపించినట్లయితే దాన్ని లక్ష్యంగా ఎంచుకుని ఇప్పటికే మీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లుగా కలలు కనండి. అదొక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. సో ఒక 3-4 మినిట్స్ మనం మెడిటేషన్ లో కూర్చుని నెమ్మదిగా డీప్ బ్రెత్ తీసుకుని ఆ తర్వాత మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాని మీద క్లారిటీ తీసుకొని వచ్చి అది జరిగిపోయినట్లుగా ఊహించుకుంటూ దాని మీదే విజువలైజేషన్ తో ఉండాలి అని చెప్తున్నారు అనమాట. జీవితాన్ని ఇలా డిజైన్ చేసుకుంటే ఏమవుతుందంట అనే తెగింపు, సాహసం ఉన్న వారికి ఈ అభ్యాసం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మామూలు క్రీడాకారుడిగా ఉండే కంటే ఒలింపిక్ క్రీడాకారుడిగా ఉంటే ఎంత థ్రిల్గా ఉంటుందో కదా. ఇక్కడ సంకల్పం లేదా లక్ష్యం ఎంచుకుంటాం
అంటే వారి వారి అభిరుచులకు, సాహసాలకు అనుగుణంగా ఉంటుంది. ఎవరి ఇష్టారాజ్యం వారిది. అయితే వ్యక్తిగత శ్రేయస్సు మరి లోక శ్రేయస్సుకు అనుగుణంగా లక్ష్యాన్ని లేదా సంకల్పాన్ని ఎంచుకున్నట్లయితే జీవితం ఆనందకరంగా ఉంటుంది కదా! సో, మనకి ఏదైతే గోల్ కావాలనుకుంటున్నామో అది చాలా గట్టిగా, పెద్దగా పెట్టుకోమంటున్నారు. ఉన్నత స్థితికి తీసుకెళ్ళే విధంగా పెట్టుకోమన్నారు. ఇక్కడ ఒక చిన్నది ఏం చెప్పారు అంటే, అది మన వ్యక్తిగత శ్రేయస్సుకి మరియు లోక శ్రేయస్సుకి కూడా చక్కగా ఉపయోగపడే విధంగా ఉండే గోల్ పెట్టుకోవాలి అని చెప్తున్నారన్నమాట. సో, దానివల్ల మనం ఆనందంగా ఉంటాము అని. ఈ అభ్యాసాన్ని 15 నిమిషాలు సాధన చేయండి చాలు. జీవితంలో ఖరీదైనవి ఆశించటంలో, విలాసవంతమైన జీవితానుభవాల్ని పొందటంలో తప్పులేదు. అయితే అందుకు తగిన కృషి, సాధన, అంకితభావం, కలలు కనటం కూడా ఉండాలి. సో, మనకి ఎటువంటిదైనా సరే, ఎంత పెద్ద గోల్ అయినా సరే, ఈ విజువలైజేషన్ టెక్నిక్‌తో కనుక ఒక 15 నిమిషాలు మనం కనుక ఆహ్, మెడిటేషన్‌లో చేస్తే కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దానికి తగ్గట్లుగానే మనము కష్టపడితే కనుక అది గ్యారంటీగా మనం మేనిఫెస్ట్ చేసుకోగలము అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి సేమ్ ఎక్సర్‌సైజ్ చెప్పారనమాట. సో, దీంతో ఈరోజు ఇక్కడ ఆపుదాము. రేపు నెక్స్ట్ సెక్షన్ కంటిన్యూ చేద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. ఓం సంగీత్.